విలేజ్ వాసి వ్లాగ్స్. యాక్చువల్గా రీసెంట్గా స్టడీస్ అయిపోయి ఇంటికి వచ్చేసాను. అయితే ఎప్పుడు ఇంకా హాస్టల్కి వెళ్తూ ఉంటాను కాబట్టి లగేజ్ అంతా నార్మల్ బ్యాగ్స్లోనే ఉంచుకుని ఇంకా కొన్ని లగేజ్ బ్యాగ్స్ అంటే మొత్తం 4 ఉంటాయి. ఇంకా కొన్ని ట్రాలీస్లో సర్దుకొని వెళ్ళిపోవడం, రాగానే అట్లనే ఉండడం అవుతుంది. ఇప్పుడు స్టడీస్ అయిపోయాయి. ఒక అల్మారేమో అసలు మొత్తం అంతా మా అమ్మ నాన్న నా బట్టలతోనే ఫుల్ అయిపోయింది. బొంతలు ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకి ఎందుకు క్లమ్జీ చేయడం అని చెప్పి వాళ్ళకి కొంచెం ఫ్రీగా అల్మారా వదిలేసి నా బట్టలు పెట్టుకోవడం కోసంగా అయితే మీషోలో చూస్తే అట్లా వెతకగా నాకు ఒక కబోర్డ్ లాగా కనిపించింది. అంటే కబోర్డ్ అంటే కాస్ట్లీయెస్ట్ కబోర్డ్స్ కాదు, చాలా కాస్ట్లీ కబోర్డ్స్ ఉన్నాయి. కానీ ఐ థాట్ కొంచెం ఇంత చిన్నగా వచ్చి నా బట్టలు పెట్టుకోవడానికి సరిపోద్దని ఎతికితే 400 సంథింగ్ ఆ ప్రైస్లో అయితే కనుక ఒకటి చూశాను. అయితే అది ఆర్డర్ పెట్టారు. అసలు ఇది ఫిట్ చేస్తే బాగుంటుంది, అది ట్రై చేసి మంచిగా సెట్ అయితే ఉంచుదాం, లేకపోతే రిటర్న్ పెట్టేద్దాం. బట్ మొత్తం అంతా కూడా మీకు చూపిస్తాను అనమాట ఓపెన్ చేసేటప్పటి నుంచి. మా సన్నీ రాగానే అయితే నేను వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారనమాట. అక్క వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళకి ఎగ్జామ్స్ కాబట్టి వచ్చున్నారు. నేను అక్కడ పెట్టి వాళ్ళకి కమలాకాయ ఒలిచిద్దామని చెప్పి ఒలిచేలో మా సన్నీ పీకేశాడు. ఎప్పుడు అంతే అనమాట. నేను సర్ప్రైజింగ్ ఏదో పీకుదాం అనుకుంటా, వాళ్ళు ముందే పీక్ పక్కన పడేస్తారు. బట్ తప్పదు, పిల్లలు ఉంటే. సో ఇది ఆల్రెడీ వాడు తీసేశాడు. బట్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది క్లియర్గా చూద్దాము. ఇదిగోండి, ఇది ఒకటి వచ్చింది. ఇవి నట్స్ మొత్తం ఫిక్స్ చేసేయడానికి. తర్వాత ఇవి ఇంకో చిన్నవి. అంతకుముందు ఒకసారి చెప్పుల స్టాండ్ పెట్టి అట్టర్ ఫ్లాప్, ఎందుకంటే అది మా కొట్టింటి దగ్గర పెట్టినప్పుడు బయట వానకి ఎండకు అన్నీ తడిచిపోయింది. అండ్ ఇది పైన మొత్తం కప్పడానికి వస్తుంది కదా, అది. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నాయి. ఇంక ఇందులో అయితే అంతే ఉన్నాయి. మేబీ దీనిలో మనకి ఇన్స్ట్రక్షన్స్, అసెంబ్లింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మల్టీ యూటిలిటీ ఆర్గనైజర్ 3, 4, 5, 6 షెల్ఫ్ అంట. సో ఇది మొత్తం 7 ర్యాక్స్ వస్తుంది అనుకుంటా నేను చూసినప్పుడు. సో ఇట్లా మల్టీ ఆర్గనైజర్. సో దీని నేమ్ మల్టీ ఆర్గనైజర్. ఎలా అసెంబ్లీ చేసుకోవాలి అనేది ఈ టెంప్లెట్స్ చూసి చేసుకోండి, స్టెప్ బై స్టెప్ అని ఇచ్చారు. యాక్చువల్గా ఫోల్డబుల్ షూ ర్యాక్ అంట, ఎలా ఏ పర్పస్గా వాడవచ్చు అనేది వీళ్ళు ఇచ్చారు ఇక్కడ. సో మనం ఒక్కొక్క స్టెప్ చూస్తూ అయితే సెట్ చేద్దాం. ఫస్ట్ ఎక్కడ సెట్ చేయాలనేది ఇక్కడ సెట్ చేసుకుని అక్కడ జరుపుకోవచ్చు కాబట్టి ఇక్కడే సెట్ చేసి అక్కడికి షిఫ్ట్ చేద్దాం మనం. సో నాకు అసలు తెలీదు ఎట్లా చేయాలి అనేది. ఇది ఫస్ట్ పక్కన పెడదాం. నెక్స్ట్ ఎలా ఫిట్ చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అనమాట మాకు. సో అవేవో అలా పెడుతుంటే డాగ్ బోన్స్ పెట్టే షేప్స్ వస్తాయి కదా, ఏదో అలా వస్తుంది. అంటే ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్, ఎట్లా ఫిట్ చేయాలి ఏంటి అనేది, అది పట్టట్లేదు అని చెప్పేసి. ఇంకా మేము పడ్డ పార్ట్లు మామూలుగా లేవన్నమాట. సో ఫస్ట్ ఇంకా మనం ఎట్లా అంటే ముందు సైడ్స్ అన్నీ పెట్టుకునేలాగా ఉండాలి. అలాగే ఇంకొక హోల్ పైనే మనం ఇంకొక ఇది స్టిక్ పెట్టడానికి రెడీగా ఉండేలాగా అయితే మొత్తం చూసుకుని పెట్టుకోవాలి. మాకు ఇదంతా సెట్ చేసేసరికి చాలా టైం పట్టేసింది. నియర్లీ 1.5 అవర్ దాకా అయినా దానిపైన కూర్చున్నాము. దాదాపుగా 1 అవర్ పైనే పట్టేసింది. ఇంకా అది పెడుతూ ఉన్నాము. మేము ఫస్ట్ పెట్టాము. సో తర్వాత అదిగోండి, అది అలా ఎలా పెడుతుంటే ఊడిపోవడము లేదా గుచ్చుకోవడం. సో ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ నేనే ఆర్డర్ చేస్తాను. ఎవరైనా ఆర్డర్ చేసిన అలా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారా? మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తూ అలా ఫీల్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. ఏదైనా అంతే, గంతకు తగ్గ బొంత పిండి కొద్ది రొట్టె అన్నట్టే ఉంటుందేమో. సో బట్ ఇవన్నీ మనకు అవుతాయా, పనికొస్తాయా అన్నట్లు కూడా అనిపిస్తుంది వెంటనే రిటర్న్ పెట్టకుండా. కానీ ఇంకేదో ట్రై చేసి మొత్తం ఫిట్ చేస్తున్నాము. ముందే రియలైజ్ అయ్యి బాగోదేమో అని రిటర్న్ అయితే పెట్టకుండా ట్రై చేస్తున్నాము. సో ఎలా వస్తుందో మీరే చూడండి. అండ్ లాస్ట్ ఎండింగ్ ట్విస్ట్ కూడా చూడండి, మిస్ అవ్వద్దు. ఇంకా ఏదైనా కాస్ట్లీవి మనం పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందా, లేకపోతే ఇవి వర్తా అని చెప్పేసి నేను మీకు ఎండింగ్లో క్లారిటీ ఇస్తాను. ఇంకా మొత్తం అలా ఫిట్ చేస్తూ అయితే ఆ పట్లు ఈ పట్లు పడి మొత్తానికైతే దాన్ని సెట్ చేయడానికి చూస్తున్నాం. ఇది మొత్తం 6 ర్యాక్స్ అనమాట. సో ఇది షూ ర్యాక్స్ లాగా ఎక్కువ యూస్ చేస్తున్నారు. అంటే మాన్యువల్ అండ్ మల్టీ పర్పస్ అని కూడా ఉంది. క్లోత్స్ కానీ ఏదైనా వస్తువులు మనం పెట్టుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు. అంతకుముందు ఒకసారి ఇట్లాంటి టైప్లో నేను షూ ర్యాక్ లాంటిది తీసుకున్నాను. అది షాప్ ఇంట్లో పెట్టినప్పుడు అది ఎండా వానకి తడిచి అట్లా పాడైపోయింది, అది వేరే విషయము. ఇది ఇంట్లో కదా క్లోత్స్కి అని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేశాను.
అంటే ఒకసారి ఎఫెక్ట్ అయ్యాను, అయినా సరే మళ్ళీ పెట్టానంటే నా ధైర్యానికి మీరు మెచ్చుకోవాలి. కాకపోతే అప్పుడు మరి చేసినప్పుడు అది బయట పోయింది. అది ఏంటి అనుకున్నాను. సో, కానీ ఈసారి కూడా మళ్ళీ ఆర్డర్ చేశాను. మొత్తానికి చూసారా చాలా అందంగా మొత్తానికి పెట్టాము. నెక్స్ట్ ఆ బ్లూ కలర్ ఇచ్చారు కదా క్లాత్, అది కూడా సెట్ చేశాము. అండ్ నేను నా బట్టలు మీరు చూసి దడుచుకోవద్దు. మా అమ్మ అయితే దీన్ని లారీలు లారీలు అని చెప్తా ఉంటదనమాట. ఇంకా కొత్తవన్నీ బీరువాలో ఉన్నాయి. రెగ్యులర్‌గా యూజ్ చేసుకునేవే ఇవన్నీ గూడా. నార్మల్‌గా మరి అల్మార్ పట్టట్లేదని పెట్టాను గాబట్టి, ఇంకా మరీ అనకూడదు గానీ దండయాత్ర చేస్తారంటారు చూడండి, ఆ విధంగా నేను పాపం అది ఎంతని ఓర్చుకుంటది. ఎన్ని బట్టలు పెట్టాను, ఎన్ని బట్టలు మొత్తం పెట్టేశాననమాట. నేను రెగ్యులర్‌గా యూజ్ చేసేవన్నీ ఇంకా అల్మారే పక్కనో ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు కదా! లేదు, మొత్తం నావన్నీ ఇక్కడే యూజ్ చేస్తా అనుకుంటా మొత్తం సెట్ చేసేసాను రెగ్యులర్ వేర్ అంతా గూడా. అది పెట్టగానే వావ్! ఎంత బావుంది. వర్త్ వర్మ వర్త్ అనుకున్నాను. నా 400 వర్త్ అయిపోయినాయి. నా బట్టలన్నీ క్లమ్జీ లేవు. బ్యాగుల్లో వెతుక్కునే పని లేదు అని చెప్పేసి ఒక రేంజ్‌లో 400కి అమ్మా నేను ఒక అల్మార్ సెట్ చేసేసా అన్నట్టు మా అమ్మ వైపు నేను ఒక వీర లెవెల్‌లో చూసి, చేసి మొత్తం ఫీల్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత కట్ చేస్తే అవి బరువుకి ఒక్కొక్కటి ఊడిపోతున్నాయి కింద. పైవి ఉన్నాయి, కిందవి ఊడిపోయాయన్నమాట. సో, ఇప్పుడేమంటారు, లైట్‌గా తక్కువ బట్టలు పెట్టుకుంటే బావుంటదా? సో, ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఏవో 4 పెట్టండి. 4 పెట్టే కాడికి ఇంకా ఆర్డర్ పెట్టేదెందుకు? మొత్తం సెట్ చేసినాక లుక్ అయితే బ్యూటిఫుల్, ఆహా! ఓహో! అనుకున్నా గానీ 2 డేస్‌కి అవి బరువెక్కిపోయి ఒకటొకటి టప్ టప్ ఊడుతా ఉన్నాయి. ఇవి వద్దులేండి. మంచిగా ఏమన్నా ఉంటే గనక మంచిగా ఆర్డర్ చేసుకొని కొంచెం కాస్ట్లీ ఐటెమ్సే పెట్టుకోవడం బెస్ట్. అదిగోండి చూసారా? ఇది కథ. ఎన్నిసార్లు పెట్టు మళ్ళీ టప్, ఎన్నిసార్లు పెట్టు మళ్ళీ టప్ అట్లా ఊడిపోతూ ఉంది. మొత్తానికి ఇది ఇంకా రిటర్న్ పెట్టే ఇది లేక అట్లనే ఉంచేసి ఎలాగోలా వాడేస్తున్నాననమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.